హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గానే మనకి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. శాలరీ అంటారా ఎవ్రీ మంత్ అరౌండ్ ఒక 50,000 రూపీస్ ఇనీషియల్గానే ఉండడం జరుగుతుంది. ఒక 3 years లోపు ప్రమోషన్ వచ్చి అరౌండ్ ఒక 1 lakh రూపీస్ శాలరీ కూడా అవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే జాబ్ లొకేషన్ మన సొంత స్టేట్లోనే, అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సొంత స్టేట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీకు లక్ బాగుంటే మీ నియర్ బై టౌన్, సిటీ ఆర్ విలేజ్ దగ్గరలో కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వన్స్ మనం వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు దాకా మీకు నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐడిబిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి, అది కూడా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అయితే టోటల్లీ మనకి 1100 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి. ఈ పోస్టులని జోన్ వైజ్గా డివైడ్ అయితే చేశారు. అయితే మనకి హైదరాబాద్ జోన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. వీటికి సంబంధించి మనకి 65 పోస్టులని కేటాయించడం అయితే జరిగింది ఉన్నటువంటి 1100 పోస్టులు. వీటిని మనకి కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేశారు. అవి మనకి ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. మనకి ఉన్నటువంటి 65 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 29 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 9, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 4, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 17, ఫైనల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 6 పోస్టులని ఉన్నటువంటి 65 పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఏదైనా ఒక డిగ్రీ మీ దగ్గర ఉంటే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి. అదే పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేశారు. దాన్ని మీకు డీటెయిల్డ్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 60% ఆఫ్ జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్, 55% ఫర్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మీరు డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. అదే బీఏయా, బీఎస్సీయా, సైన్సా, ఆర్ట్స్ అనే విషయం అయితే ఇక్కడ కన్సిడర్ అయితే చేయరు. బట్ జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిగ్రీలో 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటారో వాళ్ళకి 55% మార్క్స్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి దీని అర్థం ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ ఏజ్ లిమిట్స్ని ఒకసారి మీరు చూడండి. మినిమం ఏజ్ అయితే 20 years, మ్యాక్సిమం 25 years వరకు అప్లై అయితే చేయొచ్చు అన్నారు. అంటే ఈ జాబ్కి అప్లై చేసే అభ్యర్థికి కనీస వయసు 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. దాంతోపాటు రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అయినట్లయితే 5 years, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అయినట్లయితే 3 years, ఫైనల్లీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అభ్యర్థులు అయినట్లయితే 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఫర్దర్ డీటెయిల్స్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే కనబడుతున్నాయి. ఆ ఇంపార్టెంట్ డేట్స్ని ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి అప్లికేషన్స్ని ఆన్లైన్లో తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే మనకి March 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి March 19వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేయడానికి పోర్టల్ అవైలబుల్గా ఉంటుందని మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఎప్పుడు జరుగుతుందో మెన్షన్ చేశారు సార్. ఆ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే మనకి April 12గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఓవరాల్ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. ఎలాగా అప్లై ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం కాబట్టి అప్లై చేసేటప్పుడు పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ కూడా తెలుసుకుంటే ఇక్కడతో మనకి ఇన్ఫర్మేషన్ అయితే కాస్త క్లియర్గా ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 250 రూపాయలు ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ అది చేశారు. 1050 రూపీస్ మెన్షన్ చేశారు. అదేంటంటే ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ లైక్ జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అందరూ కూడా 1050 రూపాయలు ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి వివరాలు క్లియర్గా అయితే కనబడుతున్నాయి. ఇక్కడ మొత్తం మనకి శాలరీ అనేది 6.14 to 6.50 అని చెప్పి మెన్షన్ చేశారు పర్ యానం అని చెప్పారు. అంటే దీని అర్థం పర్ యానం మనకి ప్యాకేజ్ అనేది 6.5 లక్షల వరకు ఉంటుంది. 6,14,000 నుంచి 6,50,000 వరకు ఉంటుందని చెప్పారు. దీన్ని మనం మంత్ వైజ్ డివైడ్ చేసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ అరౌండ్ మనకి 50,000 రూపీస్ పర్ మంత్ శాలరీగా రావడం అయితే జరుగుతుంది. మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే
మీకు ఈ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వివరాలని క్లియర్లీ అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మెజారిటీ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని చెక్ చేయాలి. వన్స్ మనం సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఏవైతే మనకి ఇనిషియల్లీ 3 స్టేజెస్ అయితే మాట్లాడుకున్నామో ఆన్లైన్ టెస్ట్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేవి ఇవి మ్యాండేటరీ. ఈ మెడికల్ టెస్ట్ అనేది ఫిట్నెస్కి సంబంధించి హెల్తీగా ఉన్నాం లేదని చెప్పి చెక్ చేయడానికి సంబంధించి తప్ప దీని గురించి మనం కన్సిడర్ చేయొద్దు. ఓవరాల్ ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే 3 స్టేజెస్లో ఉంటుంది. ఇక వన్స్ మనం ఆన్లైన్ టెస్ట్ గురించి మాట్లాడితే ఆన్లైన్ టెస్ట్ గురించి మనకి మెన్షన్ చేసినటువంటి ఇనిషియల్ పాయింట్ ఏంటంటే ఏదైతే ఈ ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ మనకి చూసుకున్నట్లయితే బైలింగ్వల్లో జరుగుతుంది. అంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియంస్లో ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుందని చెప్పి అర్థం. మీరు తెలుగులో ఎగ్జామ్ పేపర్ ఉంటుందని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే సొంత స్టేట్లో పోస్టింగ్ అనగానే ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటారు. ఆ పాయింట్ని అయితే కన్సిడర్ చేయండి. ఇక ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆన్లైన్ టెస్ట్ ఉందో దీని ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనేది చూద్దాం. వన్స్ ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ని చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్లీ కనపడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎగ్జామ్ టైం చూసుకుంటే మనకి 2 hours అంటే 120 minutes అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్లో చూసుకుంటే 200 మార్క్స్ జరుగుతుంది. అంటే 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఈచ్ క్వశ్చన్ ఇక్కడ 1 మార్కింగ్ క్యారీ చేస్తుంది. అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ లేదా అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఆ నెగిటివ్ మార్కింగ్ అనేది ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ అని చెప్పి నెగిటివ్ మార్కింగ్ డీటెయిల్స్ క్లియర్లీ కనపడుతున్నాయి. ఇక ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడాలి కదా. ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడితే ఎగ్జామ్ పేపర్ని టోటల్లీ 4 partsగా డివైడ్ అయితే చేశారు. పార్ట్ 1లో మనకి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి టాపిక్ అయితే ఉంటుంది. విత్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 మార్క్స్ తెలిసిందే కదా, 60 మార్క్స్. పార్ట్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 మార్క్స్ కూడా 40. పార్ట్ 3లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ విత్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 అండ్ మార్క్స్ కూడా 40. ఫైనల్లీ పార్ట్ 4లో జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్, ఐటీ దీనికి సంబంధించి 60 క్వశ్చన్స్ అండ్ ఫైనల్లీ దీనికి మార్క్స్ 60 మార్క్స్ అయితే ఉంటుంది. ఓవరాల్లీ ఈ విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ స్ట్రక్చర్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడైతే మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. ఈ ఎగ్జామ్లో బెటర్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అక్కడ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి కేటగిరీ వైజ్ వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్లీ ఈ ఐడిపిఐ రీసెంట్లీ ఏదైతే 1100 పోస్టులతో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. నేనైతే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశానని మీకు అనిపించినా, లేదు మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపించిన ఈ నోటిఫికేషన్పై తప్పనిసరిగా కామెంటేషన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. అండ్ ఆల్సో ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడం ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.